హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజైతే ఇడ్లీ కారప్పొడి అయితే చూపిస్తాను అండి. చాలా బాగుంటుంది. అన్నిటిలోకి వేసుకొని తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, టిఫిన్స్లోకి తినొచ్చు. అద్భుతంగా ఉంటుందండి, అంత బాగుంటుంది. నాకు నోరు చప్పగా ఉందండి, ఏం తినాలో అర్థం కావట్లేదు, అందుకని చేసుకున్నాను. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని దాంట్లో పచ్చి శనగపప్పు వేసానండి. మనం శనగపిండి వేయించుకుంటాం కదా, ఆ పచ్చి శనగపిండి అయితే తీసుకొని శనగలు వేయించుకున్నాను. అవి వేగగానే పక్కన వేరే గిన్నెలో పోసేసుకొని ఇప్పుడు జీలకర్ర వేయించేసాను. అదేవిధంగా మినప్పప్పు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేస్తేనే ఆ కారానికి టేస్ట్ వస్తుందండి, అందుకే వేసాను. చాలా బాగుంటుందండి. దోశల మీద చల్లుకోవచ్చు, ఇడ్లీలోకి తినవచ్చు, రైస్లోకి తినవచ్చు, అన్నింటిలోకి తినవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే ధనియాలు కూడా వేసానండి. అప్పుడప్పుడు కర్రీస్ చేసుకొని తిన్నా సరే, అప్పుడప్పుడు ఇలా కారం వేసుకొని తిని, నెయ్యి వేసుకొని తిని, వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీకు నేను చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, అంత బాగుంటుంది. అదేవిధంగా కరివేపాకు కూడా ఆల్రెడీ వేయించిన కరివేపాకు అండి. నేను మళ్ళీ కొంచెం వేడి చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అదేవిధంగా ఎండుమిర్చి కూడా తర్వాత తొడాలు తీస్తానండి. సో ఎండుమిర్చి కూడా వేయించేసుకొని అన్నీ కలిపి కాసేపు ఆరనివ్వాలి. ఆరబెట్టిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. అన్నీ ఒకసారి పట్టవని చెప్పి 2 సార్లు వేయించాను. నేను ఒకసారి కనుక ఈ కారం వేసుకున్నాను అంటే నాకు ఒక 5 మంత్స్ 6 మంత్స్ పోతుందండి. పిల్లలు ఇడ్లీలో చాలా బాగా తింటారు. ఇందులో చింతపండు కూడా వేసానండి, ఇది చూసారు కదా. అదేవిధంగా సాల్ట్ వేసాను, వెల్లుల్లి వేసాను, అన్నీ వేసి మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకుందాం. ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో నూనె వేడెక్కిన తర్వాత పచ్చెనగపప్పు వేసానండి. నాకు తెలియక అవి వాటర్లో ఉన్నట్టునే వేసేయగానే చిటపటలు ఆడేసాయి. తాలింపు గింజలు, మినప్పప్పు అన్నీ అయితే వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఇప్పుడు డైరెక్ట్గా ఈ కారం తీసుకెళ్ళి తాలింపులో వేసేద్దాం. ఫస్ట్ పొంగు వస్తుందని కొంచెం వేసాను, మళ్ళీ కూడా యాడ్ చేసేసాను కారం. కొంచెం ఒక 5 నిమిషాలు జస్ట్ ఆ లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోయిద్దండి. చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువ వేసాను ఏంటి అనుకుంటున్నారు కదా, ఆయిల్ అలా తాలింపులో వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. సో జస్ట్ నేను థంబ్నెయిల్ కోసం అని చెప్పి ఇలా సెట్ చేస్తానండి. ఈ కారానికి సంబంధించి ఏమేమి అవసరం అవుతాయి అన్ని బౌల్స్లో పెట్టయితే ఇలా సెట్ చేశాను. ఎలా ఉంది ఐడియా చెప్పండి. థ్యాంక్ యూ అండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.